సబ్సిడీ కరెంటుకు సర్కారు కటింగ్. అరే ఈ చిన్న చిన్న నాయి బ్రాహ్మణ సోదరులు పెట్టుకున్నటువంటి షాపులల్లా కోకలలా ఆ చిన్న దుకాణాలకు కరెంటు ఉచితంగా ఇచ్చేటోడు కేసీఆర్. ఇలా ఏమైంది అనేది ఒకసారి చూడండి. 2 ఏళ్లుగా ఫ్రీ కరెంటు బిల్లులు చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కో షాప్పై సగటున 30,000 దాకా బకాయిలు. కొత్త కనెక్షన్లు బంద్, స్థలం మార్చినా మీటర్ లేదు. తీవ్రంగా నష్టపోతున్న నాయి బ్రాహ్మణులు, రజకులు. కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అటకెక్కించిన కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం. సెలూన్లు, లాండ్రీలకు 260 కోట్ల బకాయిలు. ఏందైనా నాకు అర్థమైతలేదు. ఒకవేళ ఇటు రజక సోదరులు కానీ అటు నాయి బ్రాహ్మణ సోదరులు కానీ పని చేయకపోతే, వాళ్ళు గనక వాళ్ళ కులవృత్తిని చేయకపోతే మనమంతా ఆగమైపోతాం. చూడడానికి బిచ్చగాల లెక్క తయారవుతాం. వీళ్ళు కనుక కటింగ్ చేయకపోతే, వాళ్ళు కనుక బట్టలు మనకి తెల్లగా చేయకపోతే, మహిళను శుభ్రం చేయకపోతే మనమంతా బిచ్చగాల లెక్క కనబడతాం. అరే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ 250 యూనిట్ల కరెంటును కూడా ఇలా కట్టకపోతే మరి ఇలా అది 30,000 అయింది ఒక్కొక్క షాప్కి. అంటే వాళ్ళ మీద వేస్తారా, వాళ్ళ నెత్తి మీద వేస్తారా, వాళ్ళని ఆగం చేస్తారా? వాళ్ళు కులవృత్తి చేయకపోతే మన బతుకులు ఎట్లా తెల్లాడితే ఎట్లా పొద్దుకుతుంది? నాకు అర్థమవుతలేదు. అరే వాళ్ళకు గా మాత్రం కూడా చేయగలంతగా గా మాత్రం చేయనంత ప్రాబ్లం. ఆయన 260 కోట్లు కూడా పెట్టినంత ఇబ్బంది ఉన్నది. రేపు పొద్దుగా కరెంట్లు కట్ అవుతాయి, ఏం చేయమంటారు? అరే వాళ్ళకు వచ్చే 400-500 రూపాయలతోని వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళ భార్యా పిల్లలు పోషణ ఎట్లా ఉంటుందని ఆనాడు మంచిగా ఆలోచించి పెట్టినటువంటి ఆ పథకాన్ని ఆ చిన్న చిన్న కులవృత్తులను కాపాడండి అయ్యా. నాశనం అయిపోతుంది, లేకపోతే వ్యవస్థ కుప్ప ఊలిపోతుంది, ఉపాధి లేక ఆగమైపోతారు. వాళ్ళు ఏదో వాళ్ళ కులవృత్తిలో ఉన్నటువంటి ఉపాధి మార్గం ఎంచుకొని చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఏదో చిన్న కోకల, నేను పోయిన మునుగోడు కాన్స్టిట్యున్సీలో చిన్న కోక ఉంటుంది. ఆ కోకల ఆయన కూడా అదే చూపించి 26,000 బిల్లు ఉంది సార్, నాకు అర్థమవుతలేదు, ఇది బిల్లు వేసుకుంటూనే పోతున్నారు. గతంలో కనీసం వాళ్ళు ఆ ప్రభుత్వం 0 బిల్లు ఇచ్చేది, అంటే కట్టేది వాళ్ళు, కానీ వీళ్ళైతే ఇంతగానం వస్తూ ఉంది, మరి ఏం చేయమంటారని నాకు సంవత్సరం కిందనే చెప్పిండు. 6 నెలల కింద నేను పోయినప్పుడు. ఇలా వాళ్ళ పరిస్థితి చూడండి. ఇలా కేసీఆర్ ఇచ్చినటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని కావాలనే ఉద్దేశపూర్వకంగా నాశనం పట్టారు. ఏమనంటే కేసీఆర్కు పేరు వస్తుంది, మళ్ళీ వాళ్ళు కేసీఆర్ని తలుచుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. దీంతో సెలూన్లు, లాండ్రీలకు చెల్లించాల్సిన కరెంటు బిల్లు బకాయిలు 260 కోట్లకు చేరాయి. ఒక్కో షాపుకు సగటున మీటర్ బిల్లు 30,000 మించిపోయింది. దీంతో విద్యుత్ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. కనెక్షన్లను తొలగిస్తున్నారు. మరోవైపు కిరాయి భవనాల్లో షాపులను నిర్వహిస్తున్న లబ్ధిదారులకు సదరు భవన యజమానుల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఒత్తిడి పెరగదా? ఇబ్బంది కాదా వాళ్ళకి? అరే వాళ్ళు పని చేయకపోతే మనం ఆగమైపోతామాయా? నాకు అర్థమైతలేదు. ఇంకా ఇవి లాండ్రీలు సరే, ఇది వాషింగ్ మిషన్లు వచ్చినాయని అనుకుందాం. ఏది రజక సోదరులై రజకులై సరే వాళ్ళు చేయకపోయినా మేము లాండ్రీ ఏదో మా ప్రయత్నం మేము చేస్తాం అనుకుందాం. కాకపోతే ఈ నాయి బ్రాహ్మణ సోదరులు లేకపోతే మన బతుకులు తెల్లారి పొద్దు కది తెల్లారది. ఎవరి కటింగ్ వాళ్ళు చేసుకోవచ్చా? వేరే ఏదన్నా ఏ కుల వృత్తినైనా ట్రై చేయొచ్చు కొన్ని రోజులు. ఇది చేసుకోవస్తుందా? ఎవరన్నా వాళ్ళు చేసుకోరాదు కదా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళే కావాలి కదా. ఇప్పుడు గౌడ వృత్తి ఉంటుంది, చెట్టు ఎక్కడ ఒక 1 రోజులు 2 నెలలు ప్రాక్టీస్ చేస్తే సరే, అది ఎంత ప్రాక్టీస్ చేసినా రాకపోవచ్చు, కానీ ఎంతో కొంత ప్రయత్నం చేయొచ్చు, చేయకుండా బతకొచ్చు. కాకపోతే ఇది లేకుండా అయితే బతకలేం కదా. ఇదైతే ఖచ్చితంగా ఒకరు చేయాల్సిందే కదా. ఏమనంటే కార్పొరేట్లు వచ్చినాయి, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినాయి. అందుకే చెప్తాను కదా, వాళ్ళని బతికినాకే వీళ్ళని బొంద పెడుతురు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను బతికేయడానికే ఇలా కుల వృత్తులన్నీ కూడా నాశనం పడతా ఉన్నారు. సో ఇలా వాళ్ళ పరిస్థితి చూడండి. మరి దారుణం కదా. కట్టండి లేదంటే ఖాళీ చేయండి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. వెరసి రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు, రజకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాపులను మరో చోటికి మార్చకుంటే మీటర్లను మార్చి కనెక్షన్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. సర్కారు తీరుతో ఇక్కడ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఉత్తముచ్చటగానే మారిపోయిందంటూ అయిపోయి కేసీఆర్కు పేరు వస్తుంది. ఇలా మళ్ళీ రజకులు, నాయి బ్రాహ్మణులు మళ్ళీ కేసీఆర్ తలుచుకుంటే ఎట్లా? మళ్ళీ కష్టమవుతుంది. 260 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి, అధికారులు వేధిస్తున్నారు. కట్టండి కట్టకపోతే ఖతం చేస్తామని. చూడుర్రి ఇలా వాళ్ళ పరిస్థితి చూడుర్రి. కొత్త కనెక్షన్లు ఇస్తూనే లేరు. గతంలో లబ్ధిదారుడు తన యూనిట్ను మూసివేసిన షాపును వేరే ప్రాంతానికి తరలించిన విషయాన్ని బీసీ సంక్షేమ శాఖకు తెలంగాణ డిస్కమ్స్కు తెలియజేసి కొత్తగా మారిన చోట మీటర్ కనెక్షన్ పొందే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం విద్యుత్ అధికారులు షాపుల అడ్రస్లు మార్చుకున్న లబ్ధిదారులకు కొత్త కనెక్షన్లు ఇవ్వని దుస్థితి నెలకొన్నది అంటూ ఆగమాగం చేస్తున్నారు. ఆల్రెడీ రాచమల్ల బాలకృష్ణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నారు. తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం అయిన నాయి బ్రాహ్మణులు, రజకులకు గత ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ప్రారంభించింది. అయితే ఆ పథకాన్ని కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. బకాయిలను చెల్లించడమే లేదు. మీటర్లపై కరెంటు బిల్లులు పెరిగిపోవడంతో కిరాయి భవనాలు కొనసాగుతున్న షాపులపై యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఖాళీ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. మరోవైపు బకాయిలు పెరగడంతో విద్యుత్ అధికారులు మీటర్ కనెక్షన్లను తొలగిస్తున్నారు. కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించాలి, బకాయి బిల్లులను చెల్లించాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం, మున్సిపల్ ఎన్నికల్లో మా తడాకా చూపుతామని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. చూసిరావా ఆగమాగం చేస్తారా మీరైతే. నిజంగా చెప్పాలంటే 250 యూనిట్ల కరెంటు
ఇప్పుడు మీరు ఎట్లయినా గృహ జ్యోతి పేరు మీద 200 యూనిట్లు లోపిస్తున్నాం అంటారు కదా, మరి ఇక షాపులకు ఆల్రెడీ గతంలో ఇచ్చినోలే కదా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? మీకు కేసీఆర్కు పేరు వస్తే వస్తుందా, కానీ పేదలు బతుకుతారా? అట్లా ఎట్లా అనుకుంటారు? మేము కూడా ఇస్తున్నామని చెప్పచ్చు కదా. కొన్ని ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి తెచ్చినా మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పిన కేసీఆర్ మాట ఎక్కడ? ఇలా మీరు ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చినటువంటిది బాగుంటుందని కడి చేసి కథం పట్టింది ఎక్కడ? రైతు బంధు కూడా అట్లే చేశారు కదా. అట్లే ఇది కూడా కనీసము 250 యూనిట్లు కాబట్టి పెద్ద విషయం కాదు. 260 కోట్లు అనేది నిజంగా ఆ కులవృత్తులను నిజంగా ప్రోత్సహించాల్సిందే, ఇవ్వాల్సిందే. లేకపోతే మనకు కష్టమవుతుంది. ఇది కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా? వాళ్ళు ఏమన్నా కానీ ఏటన్నా పోనంటే ఎట్లా? అదొకసారి అర్థం చేసుకోవాలి. ఇక దీంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త ఉంది. ఈ వార్త ఏంటిదంటే మునుగోడు నియోజకవర్గంకి సంబంధించినటువంటి వార్త. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేసిండు. ఏమని? ఎట్టి పరిస్థితులల్లో 1 గంట లోపు వైన్ షాప్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. 1 గంట తర్వాతనే ఓపెన్ చేయాలి. సాయంత్రం మాత్రమే పర్మిట్ రూమ్ ఉండాలి. బట్ పొద్దుటి నుంచి మాత్రం పర్మిట్ రూమ్ ఉండొద్దని చెప్పి ఆయన జారీ చేస్తే ఇక సంస్థాన్ నారాయణపూర్లో అక్కడ ఇక్కడ చండూరు మండల్లో అక్కడ ఇక్కడ కొంత ఏం చేసిరంటే బంద్ పెట్టే ప్రయత్నం చేసిరు. ఎవరు? రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వెళ్ళి బంద్ చేయాలి, మా ఎమ్మెల్యే గారు చెప్పినారు, మన ఎమ్మెల్యే గారు చెప్పి రెట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే తాగి రోడ్డు మరణాల పాలవుతూ ఉన్నారు, రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. సో దానివల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పి ఆయన ఎంతో మంచి ఆలోచనతో చేసిండు. నిజంగా చెప్పాలంటే ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయినటువంటి పని అక్కడ చేసిండు. కానీ అక్కడ ఎక్సైజ్ శాఖ ఏమడ్డం పడ్డదంటే రాష్ట్రమంతా ఒక రూల్ ఉండి నీ ఒక్కరికొక రూల్ ఉండదా? నీ ఒక్కరికొక రూల్ ఉండదు. ఎట్టి పరిస్థితులల్లో రెగ్యులర్గా అంతటా ఎట్లయితే ఉంటుందో అదే పాలసీ ఉంటుందని చెప్పి ఆ షాప్ వాళ్ళందరికీ చెప్పారు. ఆ సిండికేట్లు అన్ని పోయినా ఎక్సైజ్ శాఖ దగ్గరికి ఆ అధికారులు వచ్చి ఓపెన్ చేయించారు కూడా. కానీ రాజగోపాల్ రెడ్డి ఒకటి ఏం చేసింది తెలుసా? టిట్ ఫర్ టాట్ లెక్క. ఇక ఎందుకు వచ్చింది? ఇక సరే ప్రభుత్వ పాలసీ అట్లా ఉంది కదా, సో నేను ప్రభుత్వంలోనే ఉన్నా కదా, కానీ నేను ఇంకొక పని చేస్తా అన్నాడు. చక్కగా ఎక్కడెక్కడైతే పర్మిట్ రూమ్లు ఓపెన్ పెట్టిరో, ఎక్కడెక్కడైతే వైన్స్ పొద్దున ఓపెన్ చేసిరో ఆ జాగలో పోయి ఆ లోకల్ పోలీసులతోని ఆ ఏరియాలో బ్రహ్మాండంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టించండు. ఇక చూసుకోర్రు, ఇక ఆట ఆడిచ్చండి. ఇక ఆహా మీ ఆట మీరు ఆడతారని చెప్పి నిజంగా చెప్తా ఉన్నా కదా, బ్రహ్మాండమైనటువంటి ఆలోచన. నాకు అది వినంగానే ఏమన్నా డిసైడ్ చేసిండా, ఏమన్నా ఆలోచించండా, బ్రహ్మాండంగా ఆలోచించండి అనుకున్నా. నిజంగా అట్లాంటి ఎమ్మెల్యే ఉండాలి. నిజంగా సిగ్గుపడాలి మిగతా ఎమ్మెల్యేలంతా, నియోజకవర్గాలలో మిగతా ఎమ్మెల్యేలంతా. తాగిపిచ్చి ఊగిపిచ్చి నాశనం పట్టాలని ప్రభుత్వం చూస్తుంది, ప్రభుత్వ పెద్దలు చూస్తారు. కానీ ఆ ఎమ్మెల్యే బ్రహ్మాండంగా ఇలా ఆ నా నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులలో తాగుడుకు బానిసలై, మద్యానికి బానిసలై నాశనం కావద్దు కుటుంబాలు, అవి రోడ్డున పడితే ఇబ్బంది అవుతుంది, ఆ కుటుంబాలు ఆగమైపోతాయని చెప్పి ఆలోచన చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ? ఈ దొంగలంతా ఎక్కడ? ఈ దొంగలంతా తాగిపిచ్చి ఊపిచ్చి నాశనం పట్టాలని చూసే వీళ్ళంతా ఎక్కడ? ఇలా ఆయన ఇక ఎట్లయినా సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిలబడి మరీ ఓపెన్ చేయించినటువంటి షాపుల ముందర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిస్తే దెబ్బకు మూసుకున్నారు కొడుకులు. ఇలా చూడు ఎట్లా సెట్ అయిందో. అట్లాంటి ఎమ్మెల్యే ఉండాలి నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో.